దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం అందించే ఆయిల్ ఫామ్ సాగును రైతులు విస్తృతంగా చేపట్టాలని ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి పిలుపునిచ్చారు. మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు వంగాల సత్యనారాయణ వ్యవసాయ క్షేత్రంలో 10 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు వంగాల సత్యనారాయణ వ్యవసాయ క్షేత్రంలో 10 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటే కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. రైతులను పామ్ ఆయిల్, సెరికల్చర్ సాగు వైపు మళ్లించేలా రైతులను చైతన్యపరచాలని సర్వోత్తం రెడ్డి సూచించారు. తాను కూడా తుంగతుర్తి వ్యవసాయ క్షేత్రంలో 35 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఎకరాల్లో ఫామ్ ఆయిల్ విత్తన సాగు చేసేలా రైతులను అధికారులు ప్రోత్సహించాలని సూచించారు. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుల సహకారంతో 5,000 మందితో సదస్సు పెట్టాలని నిర్ణయించాం. ఉమ్మడి నల్గొండ జిల్లా సదస్సుకి సూర్యాపేట వేదిక కాబోతున్నదని తెలిపారు. రైతులు సాంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయాన్ని అందించే ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, సాంకేతిక సహాయం అందిస్తుందన్న నేపథ్యంలో రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్రికల్చర్ అధికారి హేమలత, జిల్లా ఆయిల్ ఫెడ్ మేనేజర్ ప్రశాంతారెడ్డి, ఏఓ కీర్తి, మోత్కూర్ ఎంపీడీఓ బాలాజీ, సర్పంచ్ జిట్టా సైదులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండగోని రామచంద్రగౌడ్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, మున్సిపల్ కౌన్సిలర్ చిలుముల సునీల్ రెడ్డి, శ్రీ దండుమైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెల కరుణాకర్ రెడ్డి, జిల్లా సేవాదళ అధ్యక్షుడు ఆలేటి మాణిక్యం, పట్టణ కాంగ్రెస్ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు వల్దాసు శ్రీను, పట్టణ కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పిరమర్తి నాగరాజు, జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగు నాయక్, పడిదల రవి, చెంచల నిఖిల్, అబ్బాస్, శ్రీహర్ష చౌదరి తదితరులు పాల్గొన్నారు.